మరి సందర్భంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇదిన వాక్య ధ్యానము కొరకు పరమగీతము గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరమగీతము గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రోజునైనా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క లేఖనాల్లో నుండి ఆధ్యాత్మిక పాఠములను మీరు మాకు బోధ చేసి మా విశ్వాసమును మీరు ఫలింపచేయండి నైనా. మేము నడవలసిన మార్గం ఏదో నీ లేఖనాల ద్వారా వాటిని మాకు తేటపరిచి మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి. వారి హృదయములను మీరే దర్శించండి. ఈ వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు ఏ విధమైన అంతరాయము లేకుండా ఈ వాక్యము ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఇది అందునట్లుగాను, ఈ వాక్యము చేత వారి జీవితాలు ఆధ్యాత్మికంగా కట్టబడినట్లుగాను కృప దయచేయండి. నీ దాసును కూడా అభిషేకించండి. అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని ప్రకటించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మనం చదువుకున్న ఈ వచన భాగంలో భక్తుడైన సొలొమోను రాసినటువంటి గ్రంథం ఇది. సో ఇదొక ఆధ్యాత్మిక పుస్తకం. సో దీంట్లో ఆ భక్తుడు రాసినటువంటి ఒక మాట మనం చదువుకున్నాం. మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడున్న మనం ఈ వాక్యాన్ని వింటున్న మనందరము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మీయ యాత్రలో మనం అందరము కూడా క్రీస్తు యొక్క నిత్యత్వాన్ని మనం పొందటానికి లేదా పరలోకములో స్వాస్థ్యమును పొందడానికి ఈరోజు మనం అందరము ప్రయాసపడుతూ ఉన్నాం. అందరి యొక్క ఆశ అదే. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఏ మతస్థుల యొద్దకు మనం వెళ్ళి అడిగినా, అయ్యా మీ ఉద్దేశం ఏంటి, ఈ భక్తి వెనకాల మీ ఆలోచన ఏంటి, మీరు ఆశించేది ఏంటి అని ఒకవేళ మనం ఎవరినైనా ప్రశ్నించినట్లయితే వారందరూ పలికే ఒకే ఒక్క మాట, మేమందరము కూడా స్వర్గాన్ని చేరుకోవాలనో లేదా పరలోకాన్ని పొందుకోవాలనో ఇలా వారు కారణాలు మాట్లాడుతూ ఉంటాయి. సరే, మరి అందరి ఆశ పరలోకాన్ని పొందాలనే అని అనుకున్నప్పుడు అందరి యొక్క పద్ధతి ఒకలానే ఉందా అని మనం ఆలోచన చేస్తే అందరూ నడిచే మార్గం ఒకటి కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నారు. కొంతమంది తమ సొంత ఆలోచనలలో నుండి పుట్టిన మార్గములను అనుసరిస్తున్నారు. కొంతమంది మరొక మనుషులు చెప్పినటువంటి మార్గములను అనుసరించేవారు ఉన్నారు. మరికొంతమంది దేవుడి లేఖనములను అనుసరించేవారు కూడా ఉన్నారు. సరే, ఇక్కడ ఈ వాక్యం వింటున్న మన జీవితాన్ని కూడా మనం ఆలోచించి ప్రశ్నించుకున్నట్లయితే మన భక్తి వెనకాలన్న ఆలోచన కూడా ఇదే. మనం కూడా దేవుని రాజ్యంలో స్వాస్థ్యమును పొందాలని ఆలోచన చేతనే మనం భక్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మన జీవితంలో ఆశ మంచిదే కావచ్చు, కానీ కొన్నిసార్లు ప్రయత్నాలలో పొరపాట్లు ఏర్పడవచ్చు. ఆశ మంచిదే, కానీ కొన్నిసార్లు ఆ ఆశకి తగిన మార్గంలో మనం నడవకపోతే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవటానికి మన ప్రయత్నంలో మనం విఫలమైపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే భక్తుడైన సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అనే మాట వ్రాయబడి ఉంది. అసలు మందల అడుగు జాడలు అనే మాటకు అర్థం ఏంటి? ఎవరిని ఉద్దేశించి మాటను మాట్లాడుతున్నాడు? ఈ మందలంటే ఎవరు అని మనం పరిశీలన చేసినట్లయితే ఈ మందలు అనేవి మన ముందున్నటువంటి భక్తుల జీవితాలకి సూచనగా ఇవ్వబడ్డాయి. అంటే మన ముందు తరములలో లేదా బైబిల్ యొక్క ఆరంభపు చరిత్ర నుండి మనం చూస్తే ఎంతోమంది భక్తుల యొక్క వివరాలు అందులో రాయబడ్డాయి. వారు జీవించిన జీవిత విధానము, వారు దేవునితో కలిగి ఉన్న ప్రేమ బంధము, లేదా వారు నడిచిన మార్గాలు, కొన్ని పరిస్థితులలో వారు దేవుని పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారో ఆ వివరాలు, ఇవన్నీ కూడా
దేవుని లేఖనములలో మనకు వ్రాయించి పెట్టబడ్డాయి. ఎందుకు ఈ విషయాలు వ్రాయించి పెట్టబడ్డాయి అని అంటే, కొరింథీ పత్రికలో ఈ మాట వ్రాయబడి ఉంది, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడెను అనే మాట. అంటే ఈ భక్తుల యొక్క జీవిత విధానాలన్నీ కూడా దేని కొరకు ఈ లేఖనాల్లో వివరించబడ్డాయి అని అంటే, ఆ లేఖనాలను చదువుతున్న ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి సంఘములన్నీ కూడా వారు తమకు నచ్చిన మార్గములలో వెళ్ళకుండా, లేదా సొంత ప్రయత్నములను వారు కొనసాగించకుండా, భక్తులు నడిచినటువంటి మార్గమును వారు గుర్తుపట్టే ప్రయత్నాలు చేయగలగాలట. ఎందుకనంటే మందల అడుగుజాడలను అనుసరించటం వలన మనం కూడా ఆ భక్తులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు వారు ఎలా స్పందించారో మనం కూడా అలాగూ ప్రతిస్పందించగలిగితే ఖచ్చితంగా మనము వారు చేరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలలో మనం నడిచేటప్పుడు, ముఖ్యంగా జారుడు ప్రాంతాల్లో మనం నడిచేటప్పుడు మన వెనకాల ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మనం వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటంటే, నా అడుగులో అడుగు వేసుకుంటూ రండి అని అంటాం. అంటే అర్థం ఏంటి? ముందున్న మనము పరిశీలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడ గట్టి స్థలం ఉంది, ఎక్కడ జారుడు ప్రాంతం ఉంది, ఇది మనం పరీక్షించుకుంటూ వెళ్తాం. సో ఆల్రెడీ మనం పరీక్షించుకుంటూ వెళ్తున్నాము కనుక మన వెనకాల వచ్చే వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఏంటంటే, అయ్యా నేను ఎక్కడెక్కడ అడుగులు వేసుకుంటూ వెళ్ళానో ఆ అడుగుల్లో మీరు కూడా వేసుకుంటూ రండి, అప్పుడు మీరు క్షేమంగా నాతో పాటు రాగలుగుతారని వారికి సూచనలు ఇవ్వగలుగుతాం. అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే, ఈరోజు భక్తి విధానంలో మనం నడవలసిన మార్గం ఏంటో మనకి సరిగా అర్థం కాక మనకు కనబడిన ప్రతి మార్గములోనూ మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మన ముందున్న భక్తుల జీవితాలను మనం పరిశీలన చేయడం మనం మొదలు పెడతామో, ఖచ్చితంగా ఆ భక్తుల అనుభవముల గుండా మనం కూడా నడుస్తాం. కాబట్టి వారి వలె దేవునికి మహిమకరంగా మన జీవితాలు కట్టబడతాయి. వారు ఎలాగైతే చివరి వరకు దేవుని కొరకు నిలబడగలిగారో మనం కూడా ఆ విధంగా దేవుని కొరకు నిలబడగలిగి దేవుని యొక్క మెప్పును బహుమానమును మనం కూడా పొందగలిగే అవకాశాలు మన జీవితంలో ఉంటాయి. అందుకే ఇదే విషయాన్ని గురించి అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికను రాసేటప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. యేసు ప్రభువును అనుసరించి నడవండి అని పౌలు ఈ పత్రికను రాసిన ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయనను మనం తలంచుకోవాలి అనంటే, ఆయన మన ముందు కొన్ని అడుగుజాడలను సిద్ధపరిచాడు. మనం ఎదుర్కొనేటువంటి కొన్ని పరిస్థితులు మనకి విసుగుదలను తెప్పిస్తాయి. సహజంగా ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తాయి. ఆత్మీయ యాత్రలో ఆరంభంలో మనకున్న ఆసక్తి, ఆరంభంలో మనకున్నటువంటి ఉజ్జీవమును కాలము గడిచే కొలది కొన్నిసార్లు మనం కాపాడుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఎందుకనంటే ఆరంభంలో ఏ విధమైన సమస్యను గురించి మనకు అవగాహన ఉండదు కనుక ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే ప్రభు కొరకు మనం నిలబడాలని, ప్రభు కొరకు కార్యములు తలపెట్టాలని ఆలోచన మనం కలిగి ఉంటామో, అలాంటి ప్రయత్నాలు మనం ఆరంభించినప్పుడు కొన్ని వ్యతిరేకతలు, కొన్ని ఆటంకములను, శోధనలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ శోధనలు మనకు ఎదురవుతాయో ఆధ్యాత్మికంగా మనం కాస్త పిరికితనానికి గురి చేయబడతాం.
మెల్లగా భక్తిలో వెనకబడేటువంటి ఆలోచనలు మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక మెల్లమెల్లగా విశ్వాసాన్ని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటంటే మనం వెళ్తున్న మార్గంలో మనకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు మనలో కలవరాన్ని పుట్టించే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ వచ్చిన పరిస్థితులే మరలా మన జీవితంలోనికి రావడం వలన కొన్నిసార్లు విసుగు కూడా మనకు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితులు మనం జయించి నిలబడగలగాలి అని అంటే ఇక్కడ రాయబడినటువంటి విషయము, మీరు ఆయనను తలంచుకొనుడి అన్న మాట రాయబడింది. అంటే తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అంటే ఆయన నడిచిన అడుగుజాడల్లో మీరు నడవండి అని అంటున్నాడు. అందుకే మొదటి వచనంలో చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున. సహజంగా మనకు వచ్చిన ప్రతికూలమైన పరిస్థితులలో మనము నలుదిక్కులా ఉన్నటువంటి మనుషులను మనం చూస్తాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, లేదా వీళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు అని ఈ లోకంలో ఉన్న మనుషుల వైపుకి మనం చూస్తూ ఆ మనుషుల అడుగు జాడల్లో మనం నడిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకే చాలాసార్లు దేవుని బిడలము అని అనిపించుకుంటున్న మనలో కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలకు అవకాశాలు దొరికి మన భక్తికి మరకలు పడేటువంటి పరిస్థితులు మన జీవితంలోనికి మనమే ఆహ్వానించిన ఆ సమస్య మనకు ఏర్పడింది. ఎందుకు ఆ పరిస్థితి మన జీవితంలో వచ్చింది అని అంటే, మన ముందు భక్తుల అడుగుజాడలు ఉన్నప్పటికీ కూడా ఆ అడుగుజాడలను మనం గ్రహించకుండా వాటిని పక్కన పెట్టేసి మన ముందు నడుస్తున్న మనుషుల అడుగుజాడలను, అంటే లోకంలో ఉన్నవారు శరీర సంబంధంగా నడుచుకునే వారి యొక్క మార్గములలో నడవడానికి మనం ఆసక్తిని చూపిస్తున్నాం. ఎప్పుడైతే లోకము యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నిస్తామో మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా లోకానుసారంగానే కనబడుతుంది. అందుకే ఆ ప్రయత్నాలు దేవుని లేఖనాలకు విరుద్ధంగా మనం పొరపాటు చేయనట్లుగా మనల్ని నడిపిస్తాయి. అందుకే మనుషుల వైపు చూసినప్పటికీ ఇప్పుడు భక్తులు కూడా మనలాంటి మనుషులే. అయితే వారు నడిచిన మార్గములు ఒక మంచి స్థానంలోనికి వారిని నడిపించాయి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోకంలో ఉన్న వారి అడుగుజాడలను అనుసరించకుండా మన ముందున్న భక్తుల అడుగుజాడలను మనం గుర్తుపట్టగలగాలట. ఎందుకనంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఆ భక్తులందరూ కూడా నలుదిక్కులా మనల్ని చుట్టూ ఆవరించి ఉన్నారు. ఏ సమస్యను గురించి మాట్లాడినా, ఏ పరిస్థితిని గురించి మనం మాట్లాడినా ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రతోటి ఆ సమస్య ముడిపడి ఉంటుంది. అందుకే ఆ పరిస్థితులను బట్టి ఆ భక్తుల జీవితాలను మనం పరిశోధన చేయాలి. ఈ పరిస్థితుల్లో ఈ భక్తుడు ఎలా నడుచుకున్నాడు, ఈ పరిస్థితుల్లో ఈ భక్తుడు ఎలా దేవునితోటి సంభాషించాడు లేదా దేవుణ్ణి ఎదుర్కొనగలిగాడు, ఇవన్నీ కూడా భక్తుల జీవితాల్లో నుండి మనం నేర్చుకోగలిగితే మన విశ్వాసం కూడా బలపరచబడి మనం కూడా ఒక మంచి మార్గమును అనుసరించిన వారమై మన వెనుకున్న తరానికి ఒక మంచి మాదిరిని మనం కనుపరిచిన వారం అవుతాం. అలాంటి భక్తుల జీవితాలను మనం పరీక్షించినట్లయితే కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు మనం కూడా ఏ మార్గమును అనుసరించాలో వారి అడుగుజాడలు మనకు తెలియచేయబడతాయి. అందులో ఒక విధానం ఎవరు అనంటే హన్నా జీవితాన్ని మనం పరీక్ష చేయవచ్చు. హన్నా జీవితంలో ఆమె కొన్ని నిందలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. హన్నా సంతానం లేదు ఆమెకి. ఆమె తోటి కోడలు పెనిన్నా ఆమెకి ముందుగానే సంతానం కలిగి ఉన్నందున హన్నాని మాటి మాటికి ఆమె దుఃఖానికి గురి చేస్తూ వచ్చేది, అవమానపరిచేది, నిందించేది, హేళన మాటలు మాట్లాడుతూ ఉండేది. ఈ హన్నా జీవితంలో అదొక శోధనగా ఆమె ఎదుర్కొంటూ వచ్చింది. అయితే ఈ యూదులకు లేదా ఇజ్రాయేలుకు ఉన్న ఒక అలవాటు ఏంటనంటే వారు సంవత్సరమునకు 3 సార్లు షిలోహులోనున్నటువంటి మందిరం యొద్దకు వచ్చి ఆ కాలంలో పండుగలను ఆచరించటం వారికి అలవాటు. ఇప్పటికీ కూడా యూదులు ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ పండుగలను ఆచరించటానికి ఖచ్చితంగా వారు యెరూషలేం మందిరం దగ్గరికి రావాల్సిందే. సంవత్సరానికి ముమ్మారు వారు ఈ పండుగలను ఆచరించడానికి యెరూషలేము మందిరం దగ్గరకు వచ్చేవారు. అప్పట్లో మందిరం షిలోహులో ఉంది కనుక
అదే స్థలానికి వీరు రావడం జరిగింది. హన్నా జీవితాన్ని మనం పరీక్షిస్తే ఆమె నిందలలో ఆమె చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, ఆమెకు ఎదురైన ప్రతి నిందను కూడా దేవుని ఎదుట ఆమె చెప్పుకునే ప్రయత్నం చేసిందట. కాకపోతే చెప్పే విధానంలో ఆమె ప్రత్యేకతను చూడండి. పండుగను ఆచరించేసిన తర్వాత, అంటే బలులు అర్పించటం, అర్పణలు అర్పించటం ఇదంతా పూర్తయిపోయిన తర్వాత హన్నా ఒంటరిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆమె దుఃఖమును మనస్సులో నుండే ఆమె దేవునికి వివరిస్తూ వచ్చేదట. ఏలి కూడా అందుకే ఆమెను అపార్థం చేసుకున్నాడు. పండుగలు ఆమె బాగా తాగి మత్తురాలు అయిపోయి ఏదో మాట్లాడుతుంది అనుకున్నాడు, కానీ ఆమె మనోవేదన అంతటినీ దేవుని ఎదుట చెప్పుకుంటుందనే విషయాన్ని ఆయన గుర్తుపట్టలేకపోయాడు. కారణం ఏంటంటే, హన్నా ఎదుర్కొనిన ప్రతి నింద, ఆమెకి కలిగిన ప్రతి బాధ ఆమె దేవుని యొద్ద రహస్యంగానే చెప్పుకోవడం మొదలుపెట్టిందట. ఆమె పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. సహజంగా అదే పొజిషన్లో మన జీవితాలు ఉంటే నిజంగా హన్నా నడిచిన మార్గంలోనే మనం వెళ్తున్నామంటారా? హన్నా వేసిన అడుగులు మనం వేస్తున్నామంటారా అని అంటే, మనకి ఏదైనా నింద జరిగితే లేదా ఏదైనా అవమానం కలిగితే దాని గురించి అందరితోటి మాట్లాడతాం. మనల్ని అవమానించిన వారి గురించి అందరి ఎదుట మనం చెప్తాం. ఎందుకంటే అందరి యొక్క సానుభూతి మనకు కావాలని కోరుకుంటాం. అని అంటాను, హన్నా మనకంటే భయంకరమైన నిందలు ఆమె మోసింది, భయంకరంగా ఆమె శోధింపబడింది. కానీ ప్రతి బాధను దేవుని ఎదుట ఆమె రహస్యంగానే మాట్లాడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమూయేలును ఆమెకి సంతానంగా ఇచ్చిన తర్వాత ఆమె జీవితంలో కలిగిన ఆశీర్వాదాన్ని మాత్రం, సంతోషకరమైన విషయాన్ని మాత్రం బాహాటంగా ప్రకటించిందట. అందుకే మీరు సమూయేలు గ్రంథం చదివితే హన్నా సంతానమును పొందిన తర్వాత ఆమె దేవుని మందిరంలోనికి వచ్చి ఒక పాట పాడుతూ దేవుని గొప్ప కార్యాన్ని వివరించింది. చూడండి హన్నా నడిచిన మార్గం. ఆమె బాధలో ఆమె రహస్యంగా దేవుని దగ్గర మాట్లాడుతూ వచ్చింది, కానీ ఆమె సంతోషాన్ని మాత్రం అందరూ వినేటట్టుగా ప్రకటించగలిగింది. అంటే మంచి విషయాలనేమో అందరూ వినేటట్టుగా ప్రకటిస్తుంది, ఆమెకి బాధను అవమానమును కలుగు చేసిన విషయాలేమో వ్యక్తిగతంగాను రహస్యంగాను దేవుని ఎదుట మాట్లాడటం మొదలుపెట్టింది. ఈరోజు మనం మంచి విషయాలేమో రహస్యంగా దాచిపెట్టేసుకుంటాం. మన జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు, ఏదైనా మంచి చేసినప్పుడు దాని గురించి ఎవరి దగ్గర చెప్పం. కానీ ఎవరైనా మనకు అవమానాన్ని కలుగు చేస్తే మాత్రం వాటిని గురించి అందరి దగ్గర మాట్లాడతాం. అందుకే అంటున్నాను, మనకు కూడా అవమానాలు వస్తాయి. అయితే అవమానాలు ఎదురైనప్పుడు హన్నా నడిచిన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అదొకసారి మనం పరీక్షించుకోగలగాలి. ఇలా ఇక మోషే జీవితాన్ని మనం పరీక్షించవచ్చు. మోషే యొక్క నాయకత్వపు లక్షణాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మోషే ఒక మంచి సాక్ష్యాన్ని పొందగలిగాడు దేవుని చేత. ఏమనంటే, మోషే మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యాన్ని పొందగలిగాడు. నిజానికి అసలు మోషే మిథ్యాను అరణ్యములోనికి వెళ్ళక మునుపు మోషే యొక్క జీవితము చాలా భయంకరమైనదిగా కనబడుతుంది, బహుకోపిష్టి. కానీ అతడు దేవుని చేత శిక్షణ పొందిన తర్వాత మిగతా 40 సంవత్సరాలు ఇజ్రాయేలుని అరణ్యములో నడిపించేటప్పుడు మోషే యొక్క సాక్ష్యము అతడు మిక్కిలి సాత్వికుడై ఉన్నాడు అని. బహుశా మనం అందరము మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉండుంటాం. మోషేలాగా మనకు కూడా కోపం వచ్చేస్తుంది, మోషేలాగా మనం కూడా ఆవేశపరులం, మోషేలాగా మనం కూడా చిన్న విషయాలకే గొడవలకి దిగిపోయే వాళ్ళం. సరే, ఒకప్పుడు అలా నడిచి ఉండొచ్చు. నేను అంటాను, ఇప్పుడు మోషే అడుగుజాడలు మార్చబడ్డాయి కదా, మోషే మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యాన్ని పొందాడు కదా. మరి ఐగుప్తులో ఆయనను అనుసరించిన మనము అరణ్య యాత్రలో మోషే అడుగుజాడలను మనం ఎందుకు అనుసరించలేకపోతూ ఉన్నాం? మోషేలాగా మనం కూడా మార్పు చెందాలి కదా, మోషేలాగా మనం కూడా సాత్వికాన్ని సంపాదించుకోవాలి కదా అని అంటే, ఈరోజు మోషే అడుగుజాడలు మనకు నచ్చట్లేదు. మరి మన ముందున్న ఈ సాక్షి సమూహాన్ని దేవుడు ఎందుకు మన చుట్టూ పెట్టాడు అని అంటే, ఆయనకు తెలుసు దేవునికి మనకు నచ్చిన మార్గాలనే మనం ఎంచుకుంటాము అని. అందుకే మన ఆశ వేరైపోతుంది, మనం నడుస్తున్న మార్గం వేరైపోతుంది. సో నీ ఆశకు తగినట్లుగా నువ్వు నడవాలి అని అంటే నీ ముందున్న భక్తుల జీవిత విధానాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. మోషే జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులను ఆయన ఎదుర్కొన్నాడు, ఎన్నో నిందలను ఆయన ఎదుర్కొన్నాడు. కానీ అలా ఎదురైన ప్రతిసారి
మోషే వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ సాత్వికముతో వారితో మాట్లాడుతూ వచ్చాడట. ఒక నాయకుడైన, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, అద్భుతమైన సామర్థ్యమును కలిగిన వాడు, మంచి ప్రార్థనా వీరుడు, ఇన్ని తలాంతులు కలిగినటువంటి మోషే సాత్వికాన్ని కనుపరచగలగడం, అది నిజంగా ఒక గొప్ప జీవిత విధానం. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎంతటి గొప్ప స్థాయికి ఎదిగిన వారమైనా తగ్గింపు మన జీవితానికి చాలా అవసరం. సాత్వికాన్ని కలిగి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆ సాత్వికమే నీ సాక్ష్యాన్ని నిలబెట్టగలుగుతుంది. ఆ సాత్వికమే ప్రజలను నీ ఎదుట ఆకర్షించగలుగుతుంది. ఆ సాత్వికమే నీ జీవితాన్ని దేవుని ఎదుట యోగ్యమైనదిగా ఎంచబడినట్లుగా చేయగలుగుతుంది. ఈరోజు మోషే అడుగు జాడల్లో మనం నడవడానికి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే మందల అడుగు జాడలను మనం అనుసరించాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది కనుక. నెక్స్ట్ ఇంకా మూడవ విషయం, ఒకవేళ కుటుంబ విషయాన్ని గురించి మనం మాట్లాడాల్సి వస్తే, కుటుంబ విషయాల్లో కూడా ఈరోజు చాలామంది చిన్న చిన్న విషయాలకి విసిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో కూడా కుటుంబ జీవన విధానాన్ని కట్టుకోవడం తెలియక దాన్ని విరగ్గొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనం మాట్లాడితే చాలామంది ఇచ్చే ఆన్సర్ ఏంటనంటే, మా పార్ట్నర్ సరిగా లేడు, అంటే మా భాగస్వామి సరిగా లేరు కనుక మేము ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇలా చేయాల్సి వస్తుందని చాలామంది వారి యొక్క ప్రవర్తన విధానాన్ని కప్పిపుచ్చుకోవటానికి అవతల వారి యొక్క లోపములను ఎత్తి చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బైబిల్ చరిత్రలో నాబాలు అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనను గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటనంటే, అతడు మొరటువాడు అని. బహు కఠినాత్ముడు అన్నమాట. ఆ నాబాలు యొక్క భార్య అబీగయలు, ఆమె తన భర్తతోటి తన జీవితాన్ని కొనసాగించటం, ఆ విధానాన్ని మనం చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ మొరటవాడు చేస్తున్న ప్రతి బుద్ధిహీనమైన పనిని ఆమె సరిదిద్దుకుంటూ అది సమస్యగా మారకుండానట్లుగా ఆమె పరిష్కార మార్గములను కనుగొనగలిగే ఒక గొప్ప జ్ఞానవంతురాలన్నమాట. సో అబీగయలు జీవితము ఈరోజు మనకు ఒక మాదిరి. తన భర్త సరి అయిన వాడు కాదు, మొరటువాడు, మూర్ఖతను కనుపరిచిన వాడు అయినప్పటికీ కూడా అబీగయలు తప్పు నిర్ణయాలు తీసుకోలేదా? ఎక్కడా కూడా తనకివ్వబడిన సరిహద్దులను అధిగమించి ఆమె ఎలాంటి వ్యతిరేక పనులు ఆయన విషయంలో చేయలేదు. పైగా అన్ని విషయాల్లో తన భక్తిని కాపాడుకుంటూ వచ్చింది, తన విధేయతను ఆమె కనుపరుచుకుంటూ వచ్చింది. ఆ నాబాలు చనిపోయేంత వరకు కూడా ఒక నమ్మకమైన వ్యక్తిగా ఆమె వ్యవహరించుకుంటూ వచ్చింది. అంటే ఈరోజు కుటుంబ సమస్యలను గురించి మాట్లాడేవారు కూడా అబీగయలు యొక్క అడుగు జాడలను మనం గుర్తుపట్టే ప్రయత్నం చేయాలి. అది భార్య సరిగా లేకపోయినా లేదా భర్త సరిగా లేకపోయినా, ఎవరి అంటే భాగస్వామి ఎవరైనా కూడా కానివ్వండి, ఎవరు సరైన స్థితిలో బ్రతకలేకపోయినా వెంటనే మనకుండే ఒకే ఒక ఆలోచన, విడిపోదాం, విడాకులు తీసేసుకుందాం. ఇదే తొందరపాటు ఆలోచనల చేత దేవుని వివాహ వ్యవస్థను ఈరోజు అవమానపరిచేటువంటి పొరపాటు నిర్ణయాలు క్రైస్తవ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. నేను అంటున్నాను, అబీగయలు మనకు చూపించిన అడుగుజాడలు అవి కాదు కదా, అబీగయలు నడిచిన మార్గం ఇది కాదు కదా. మరి మందల అడుగుజాడలను బట్టి నడవలసిన మనము ఎందుకు ఈ మాదిరిని కనుగొనలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఈ అడుగుజాడలను మనం అనుసరించలేకపోతున్నాం అని మనం ఆలోచన చేస్తే ఆ మార్గము మనము కనుగొనలేకపోతూ ఉన్నాం. వారి అడుగుజాడలను గుర్తుపట్టే ఆలోచన మనకు లేదు కనుక మనకు దొరికిన మార్గమే భక్తులు నడిచిన మార్గం అనుకుంటూ మోసపోతూ ఉన్నాం. చివరికి ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. యోసేపు యొక్క జీవిత విధానము కూడా ఈ కాలంలో మనందరికీ ఒక గొప్ప మాదిరి. యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపులో కూడా రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, శత్రువును ప్రేమించేటువంటి తత్వం. తన అన్నలు తనకి ఏం చేశారో కాస్త వాక్యంతో పరిచయమైన మనందరికీ తెలుసు. ఆయనను చంపాలనుకుని ఆయనను గోతులో పడేశారు. తర్వాత రూబేను యొక్క సలహాను బట్టి మిద్యానీయులకు అమ్మేశారు. అతడు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడ్డాడు. తండ్రిని దూరం చేయబడ్డాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నదమ్ముల యొక్క ప్రేమకు దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు. ఒక కొత్త స్థలంలో ఒక బానిసగా ఆయన బ్రతకాల్సి వచ్చింది.
అఫ్కోర్స్ దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను హెచ్చించుకుంటూ వచ్చాడు. ఎట్టకేలకి ఎవరిని వద్దనుకున్నారో ఆ అన్నలు తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరే తలదించుకుని తల వంచుకుని సహాయమును కోరవలసిన పరిస్థితులు వచ్చాయి. అంటే నా టైంలో యోసేపు యొక్క అడుగుజాడలు చాలా ప్రత్యేకమైనవి. కానీ ఈ కాలంలో బహుశా ఎవరు అడుగుజాడలను అనుసరించకపోవచ్చు. పగ సాధించేవారు ఉంటారు, ప్రతీకారమును తీర్చుకోవడానికి అవకాశం దొరికిందని సంబరపడే వాళ్ళు ఉంటారు. కానీ యోసేపు లాగా క్షమాగుణముతో తన అన్నలను చేర్చుకున్న విధానమును ఈరోజు మనం కూడా మన తోటి వారిని చేర్చుకున్నటలో కనుపరచలేకపోతూ ఉన్నాం. మందల అడుగుజాడలు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి, కానీ ఈరోజు మనం అడుగులు వేయలేకపోతూ ఉన్నాం. శత్రువుని ప్రేమించలేని బలహీన స్థితి మన జీవితంలో కనబడతా ఉంది. అంతేకాదు, యోసేపు ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య ఆయనతో పాపము చేయటానికి ఆయనను ప్రేరేపించినప్పుడు యోసేపు అక్కడ నుండి పారిపోయిన స్థితి ఆయన జీవితంలో మనం చూస్తాం. ఒక మంచి మాదిరిని, అడుగుజాడలను మనకు చూపిస్తున్నాడు. అంటే యవ్వన కాలంలో జాగ్రత్త, పాపమునకు ఆకర్షింపబడకండి, అందమును చూసి మోసపోకండి, సౌందర్యము వెనకాల పడకండి, అనవసరమైన తప్పుడు సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని భ్రష్టు పట్టించుకోకండి, పవిత్రతను కాపాడుకోండి, పరిశుద్ధతలో నడవండి అని చెప్పి దేవుని వాక్యము, భక్తుల అడుగుజాడలు యవనస్తులకి చాలా ఖండితంగా హెచ్చరికలు ఇస్తూ ఉన్నాయి. కానీ నాటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తే యవనస్తుల జీవితాలు బహుభ్రష్టత్వమైన స్థితిలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే యవన కాలంలో భక్తి కంటే ఎక్కువగా లోకానికి ప్రాముఖ్యతనిచ్చేవారే క్రైస్తవ సమాజంలో కనబడుతూ ఉన్నారు. అనవసరమైన సంబంధాలు, అనవసరమైనటువంటి ఆ మార్గాలు, అనవసరమైన స్థలాలలో వెతుక్కునే ఆనందాలు, ఇవన్నీ కూడా భక్తులు మనకు చూపించిన మాదిరి కాదు, వారు నడిచిన మార్గములు అవి కాదు. భక్తులందరూ కూడా వారి పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా బ్రతికారు. ఈవెన్ ఫీనెహాసు కూడా మోయాబు స్త్రీలతో ఇజ్రాయెల్లో చాలామంది పాపమును చేస్తుంటే యవనస్తుడిగా ఉన్న ఇతడు వాటికి ఆకర్షింపబడకుండా దేవుడు ఎలాగైతే వాటిని అసహించుకుంటాడు, ఈయన కూడా అలాగే అసహించుకుని ఆ పాపము చేయి వారిని ఈట చేత చంపి దేవుని కోపము చల్లారడానికి ఈయన కారకుడయ్యాడు. అందరూ యవనస్తులే, ఎక్కడా కూడా మోహపు కార్యములకు వారు ఆకర్షితులు కాలేదు. ఈరోజు మన జీవితంలో మనం ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతామా? ఆ భక్తులు నడిచిన అడుగుజాడల్లో నేను కూడా ఉన్నాను అని. లేదు. క్రైస్తవ సమాజంలో మరి ముఖ్యంగా యవనస్తులు ఇలాంటి అనవసరమైన ఆకర్షణలకి బాగా లొంగిపోతూ ఉన్నారు. ఒక విధంగా మనం మాట్లాడాల్సి వస్తే ప్రతిదీ కూడా ఒక తప్పు ఉద్దేశంతోటే అవసరాలు తీర్చుకోవడానికో బహుమానములను పొందడానికో ఇలాంటి మార్గములను వారు ఎంచుకుంటున్నారు. సహజంగా వివాహ వ్యవస్థను గురించిన అవగాహన వారికి లేదు, వివాహం చేసుకోవాలన్న ఆలోచన కూడా వారికి లేదు. జస్ట్ కొన్ని రోజులు టైంపాస్ అనే ఆ పేరుతోటి తప్పుడు మార్గములను ఎంచుకుంటున్నారు. జాగ్రత్త, యోసేపు నడిచిన అడుగు జాడలను విడిచిపెట్టకండి. ఫీనెహాసు వెళ్ళిన మార్గమును మీరు గమనించండి. ఇవి మనకి మంచి మార్గంలో నడువునట్లుగా ప్రోత్సహిస్తాయి, మంచి గమ్యస్థానానికి మనల్ని చేర్చగలుగుతాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్లో ఎంతోమంది భక్తుల చరిత్ర ఈరోజు మనకి మాదిరిగా ఉంచబడింది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నది కనుక ఎటు తిరిగినా వారు మనకి సాక్షార్థకంగా నిలబడుతున్నారు కనుక ఆ బందల అడుగుజాడలను మనం గుర్తుపట్టి వారు నడిచిన మార్గంలో మనం కూడా నడవగలిగితే, వారు ఎలాగైతే ఈ కాలంలో ఉన్న అనేకులకు ఆశీర్వాదకరంగాను మాదిరికరంగా నిలబడ్డారో మనం మన తరంలో కూడా అట్టి సామర్థ్యాన్ని, అట్టి విధమైనటువంటి స్థాయిని మనం కూడా కలిగి ఉండగలుగుతాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ నామమును కొందనాలు ప్రభా. దేవ, ఈ రోజునైనా భక్తుల యొక్క జీవిత విధానమును మా ముందు పెట్టి మేము నడవలసిన మార్గమును మాకు తేటపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచూపండి. ఈరోజు మేము నేర్చుకున్నటువంటి ఈ విషయములను బట్టి మేము ఇంకను దీవించబడినట్లుగా, మా అడుగు జాడలను మేము సరిదిద్దుకుని మంచి మార్గంలో నడవగలుగునట్లుగా మాకు కృప దయచేయండి. అయ్యా, లేఖనాల్లో ఈరోజు కొద్ది మందిని మాత్రమే పరిచయం చేసుకున్నాం. ఇదే పద్ధతిలో ప్రతి భక్తుని జీవిత చరిత్రను మేము ధ్యానించుట ద్వారా మేము ఇంకనూ అనేక సంగతులను నేర్చుకుని మా జీవితాలని మంచి మార్గంలో నడిపించుకుంటూ మంచి భవిష్యత్తును మేము చూడగలిగినట్లుగా
మాకు సహాయం చేయండి అయ్యా. ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మా ముందు పెట్టడానికి గల కారణం మేము త్రొట్టిల్లిపోకూడదని నాయన. కాబట్టి నీ ఉద్దేశమును మేము గ్రహించిన వారమై ఆ సాక్షులను ఎదురుగుండా పెట్టుకుని వారి మాదిరిని అనుసరించటం ద్వారా మేము మేలు పొందుతూ మా చుట్టూ ఉన్న వారికి మేము ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా కృప దయచేయండి. ఇవన్నీ ఈ వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలింపచేయండి అయ్యా. ఈ సజీవాహిని పరిచర్యను కూడా మీరు దీవించండి అయ్యా. ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మందికి నీ వాక్యం అందించబడచ్చు, అనేకుల జీవితాలు కట్టబడినట్లుగా ఈ పరిచర్య అంచెలంచెలుగా వర్ధిల్లుతూ నీ దర్శనం అంతటినే నెరవేర్చినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.